ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న చెరువుగట్టు, పానగల్లు, ఛాయా సోమేశ్వరాలయం, అలాగే పిల్లలమరిలో ఉన్న శ్రీ పంచల సోమేశ్వరాలయం, అలాగే మేలచెరువులో ఉన్న స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో అయితే ఈరోజు తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున మహిళలు వస్తున్నారు. స్వామివారికి అభిషేక కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మేలచెరువులోని వారం రోజులు జరిగే ఈ ఉత్సవాలు ఏవైతే ఉంటాయో ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపుగా 1,00,000 నుండి 2,00,000 మంది భక్తులు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారని ఆలయ ఈవో చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. సో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుండి కూడా వచ్చి భక్తులు ఇక్కడ వారు కోరికలను తీర్చుకునే పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఇక్కడ రథలు 9 నుండి 10 రథలు కూడా ఏర్పాటు చేశారని చెప్తున్నారు. దాని మీద కళా ప్రదర్శనలు కూడా ఉంటాయని చెప్తున్నారు. కళా ప్రదర్శనలతో పాటు ఎద్దుల బండి పోటీలు, కబడ్డీ పోటీలు రాష్ట్ర స్థాయిలో ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ఆలయ ఈవో ఉన్నారు, ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి ఆలయంలో? ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాన్ని మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ భారీ నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాధవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూజా కార్యక్రమాలను అభిషేక కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో వేలాది మంది, లక్షలాది మంది అభిషేకం లైన్లో దర్శనం చేసుకుంటూ, వాయులింగ దర్శనం కూడా చేసుకుంటూ క్యూ లైన్లలో నిత్యం జనం దర్శనానికి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు చేశాము. భక్తుల సౌకర్యార్థం సంగీత కచేరీ పెట్టాము. భక్తులకి మంచినీటి సౌకర్యం, వైద్య సౌకర్యం, మజ్జిగ కూడా అందించడం జరుగుతుంది. ఈ పరిసరాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాము. బాత్రూమ్లు, వచ్చే భక్తులకి బాత్రూమ్లు, ఇవన్నీ కూడా సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వారం రోజులు జరిగే ఈ ఉత్సవాలు ఏదైతే ఉంటో సుమారుగా ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది సార్? ఈ వారం రోజులు జరిగేటువంటి 14 నుంచి 19 వరకు జరిగేటువంటి 6 రోజుల ఉత్సవాల్లో 2 లక్షల వరకు పబ్లిక్ వచ్చిపోతుంటారు. ఎందుకంటే రాష్ట్ర స్థాయి తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎద్దుల పందాలు అనేది ఫేమస్ జాతరకి. ఆ ఎద్దుల పందాలు 19వ తారీఖు భారీ స్థాయిలో ఉసుకెత్తరాలంతమంది జనం వస్తారు. ఈరోజు నైటు అంటే కళ్యాణం రోజు నైటు మన జాగారం చేయాలని, ఒక్క పొద్దుండి జాగారం చేయాలనేటువంటి శివుడికి శివరాత్రి రోజు ప్రీతిపాత్కం కాబట్టి చాలా మంచి శుభ పరిణామం కాబట్టి నిద్రపోకుండా ఉండటం కోసం ఏర్పాటు చేసినటువంటి లైటింగ్ ప్రభలు మేలచెరువులో 8 నుంచి 9 వరకు కడుతున్నారు. ఒక్కొక్క ప్రభ 20 లక్షలు అవుతుంది. దీని మీద సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈరోజు తెల్లవారుజామున నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ ఛాయా సోమేశ్వర ఆలయం, పానగల్లులోని ఛాయా సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు వస్తున్నారు. పెద్ద ఎత్తున వచ్చి తమ కోరికల్ని కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. సార్, ఎక్కడి నుండి వచ్చారు? ఎప్పటి నుండి ఇక్కడికి వస్తున్నారు? ఆంధ్ర రామాపురం నుండి వచ్చారు. దచ్చపల్లి మండలం. ఓకే. ఆంధ్ర నుండి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏముంటుంది అసలు? చూస్తాను, దేవుని చూస్తాను, దర్శనం అందుకోవడానికి వచ్చాము. రామాపురం నుంచి దాచిపల్లి మండలం, నర్సాపేట జిల్లా. దేవుని దర్శనం చేసుకున్నాం. సుమారుగా ఎన్ని సంవత్సరాల నుండి ఈ గుడికి వస్తున్నారు మీరు? 20 సంవత్సరాల నుంచి వస్తాం. ఎలా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. పెద్ద ఎత్తున మహిళలు కూడా వస్తున్నారు. అంటే మేడం, శివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా ఈ గుడికి వస్తుంటారు. ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ? ఇక్కడికే ఎందుకు వస్తుంటారు? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయండి, చాలా ఫేమస్. ఎక్కడ నుండి వచ్చారు మేడం? మేము ఎన్సెల్ ఫ్యాటీ నుంచి వస్తున్నాం. ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేశారా మహిళల కోసం? బాగానే మంచిగానే చేస్తారు. సో చూడొచ్చు, అంటే మహిళల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అంటే ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకునేలాగా కార్యక్రమాలు చేశారు. స్వామివారిని దర్శించుకునేలాగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే మహిళలకు, వృద్ధులకి కూడా దర్శనం చేసుకునేలాగా అనుకూలంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి ఆలయ సిబ్బంది చెప్తున్నారు. ఆలయ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ ప్రత్యేక బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ ఇప్పటికే మారుమోగుతున్నాయని చెప్పుకోవచ్చు. నల్గొండ జిల్లాలో ఉన్న పానగల్లు శ్రీ ఛాయా సోమేశ్వరాలయం, అలాగే చెరువుగట్లో ఉన్న శ్రీ పార్వతీ జడల లింగేశ్వర స్వామి ఆలయం, అలాగే పిల్లలమరిలో ఉన్న పచ్చల సోమేశ్వర ఆలయం, అలాగే మేలచెరువులో ఉన్న శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో అయితే ఈరోజు తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున మహిళలు వస్తున్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడ దాదాపు 1,00,000 నుండి 2 లక్షల మంది భక్తులు వస్తారు. అంటే
తెలంగాణ ఏదైతే ఉంటుందో తెలంగాణ పక్కకే ఉన్న ఆంధ్రప్రదేశ్ నుండి కూడా పెద్ద ఎత్తున ఈ టెంపుల్కి వచ్చి వారు కోరిన కోరికలు స్వామివారిని కోరికలు కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఇక్కడ వారం రోజులు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. వారం రోజులకు గాను ప్రభలు ఏర్పాటు చేశారు. దాదాపు 9 నుండి 10 ప్రభలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక కళా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు అలాగే ఎద్దుల పందాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున ఇక్కడ ఆటల పోటీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలను కూడా సమర్పించుకున్నారు. నల్గొండలోని శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్వామివారికి ప్రత్యేక పట్టు వస్త్రాలను సమర్పించి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఛాయా సోమేశ్వర ఆలయాలు మొత్తం కూడా ఈ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ శంకర్తో శంకర్, ప్రైమ్ న్యూస్, నల్గొండ నుండి.